మీకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా సరే, ఆ యూట్యూబ్ ఛానల్ ఎర్నింగ్స్ అంతా కూడా ఒక్కటే యూట్యూబ్ స్టూడియో యాప్‌లో మీరు ఈజీగా చెక్ జేసుకోవచ్చు. అలా చెక్ జేసుకోవడమే గాదు, గత సంవత్సరంలో అంటే గత 12 నెలలలో ఎ ఏ ఏ నెల ఎన్ని డాలర్లు సంపాదించుకున్నారనే ఫుల్ డీటెయిల్స్ గూడా మనకైతే చూపిస్తూ ఉంటది. సో, అలాగా మనకి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా సరే, ఒకటే యూట్యూబ్ ఛానల్‌లో మనకి ఎర్నింగ్స్ కనిపించాలంటే ఒక చిన్న సెట్టింగ్ జేసుకోవాలి. ఆ సెట్టింగ్ చేసుకున్నామనుకోండి ఈజీగా మనకి ఒకటే యాప్‌లో మనకి ఈజీగా కనిపిస్తాయి. దాని పరంగానే ఇప్పుడు మనకి యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. సో, అప్డేట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎర్నింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్రియేటర్ రీసోర్స్ అండ్ టూల్స్ అని చూపిస్తుంది. యువర్ యువర్ ఛానల్ షేర్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ విత్ అదర్ ఛానల్స్. సో, ఇక్కడ యాడ్సెన్స్ ఒకటే ఉంది కాబట్టి అలా చెప్తుంది. యాడ్సెన్స్ మనం ఒకటే లేకుండా డిఫరెంట్ యాడ్సెన్స్ అకౌంట్ అయినా సరే మనము లింక్ చేసుకొని ఒకటే వైటీ స్టూడియో యాప్‌లో మనం ఎర్నింగ్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. టు వ్యూ పేమెంట్స్ యాక్టివిటీ ఇన్ స్టూడియో యూ మస్ట్ హ్యావ్ ఓనర్, మేనేజర్ ఆర్ ఎడిటర్ యాక్సెస్ టు ఆల్ ఛానల్స్ లింక్డ్ టు ద సేమ్ యాడ్సెన్స్ అకౌంట్. సో, మనం ఒకటే యాడ్సెన్స్ దగ్గర పోయి మన యూట్యూబ్ ఛానల్‌ని గనుక మనము మేనేజర్‌గా గానీ, లేదంటే ఎడిటర్‌గా గానివ్వండి, ఓనర్‌గా గానివ్వండి, మనం యాక్సెస్ కనుక ఇచ్చినామనుకోండి, సో, అక్కడ మనకు ఎర్నింగ్స్ అంతా కూడా ఒకటే స్టూడియోలో మనమైతే చూసుకోవచ్చు. సో, అలా గనుక మనం యాక్సెస్ ఇవ్వాలి అనంటే మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్‌లో మీరు మీ యూట్యూబ్ ఛానల్‌ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఒక సెట్టింగ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటది. సెట్టింగ్ సింబల్ ఉంది. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి, ఫిఫ్త్‌ది పర్మిషన్స్ అని ఉంది. ఆ పర్మిషన్స్ మీద క్లిక్ చేసుకోగానే సైడ్‌కి మనకి పైన ఇన్వైట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి. దీన్ని వేరే ఛానల్‌కి పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి ఇన్వైట్ మీద క్లిక్ చేసి ఏ యూట్యూబ్ ఛానల్‌కి పర్మిషన్ ఇవ్వాలో ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క జీమెయిల్ మనము పైన ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద యాక్సెస్ అని అడుగుతుంది కదా. సో, మేనేజర్‌గా, ఎడిటర్‌గా అని ఇలా ఉన్నాయి కదా. అలాగా ఏ విధంగా యాక్సెస్ ఇస్తావు అని చెప్తుంది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి మేనేజరు, ఎడిటర్‌లో లిమిటు, సబ్ ఎడిటరు, వ్యూవర్ లిమిటెడ్ ఇలా ఉంది కదా. సో, మనకి యాక్సెస్ ఇవ్వాలి అనంటే మేనేజరు, ఎడిటర్‌గా మాత్రమే ఉంది కాబట్టి నేనైతే మేనేజర్‌గానైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి పెండింగ్ ఇన్విటేషన్ అని చూపిస్తుంది. సైడ్‌కి ఏమో మనకి సేవ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇన్విటేషన్ పెండింగ్‌లో ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ మనం సేవ్ అనే ఆప్షన్ మీదనైతే క్లిక్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఏ యూట్యూబ్‌కి అయితే నేను ఇన్విటేషన్ అయితే పంపించానో ఆ యూట్యూబ్ మళ్ళీ నేను ఓపెన్ చేయగానే నాకు ఒక చిన్న పాపప్ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి, ఆల్ సెట్ అని చూపిస్తూ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ కి మిమ్మల్ని మేనేజర్ గా సెలెక్ట్ చేసిండ్రు అని చెప్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్ ని మాత్రమే మనం డిలీట్ చేయడం తప్పితే అంతకు మించి మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేయొచ్చు కంటెంట్ ని, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ మనకి అంటే యాడ్ కూడా చేయొచ్చు. అంటే వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఛానల్ ని మాత్రం రిమూవ్ చేయడానికి ఉండదు. ఇలాంటి ఫుల్ యాక్సెస్ అయితే మీకు ఇచ్చిల్లు అని చెప్తుంది. ఇక్కడ మనం గో టు ఛానల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మనము దాన్ని ఓకే చేసినట్టు. చూడండి, ఇక్కడ ఇప్పుడు మన వేరే యూట్యూబ్ ఛానల్ ఇందాక నేను ఏ యూట్యూబ్ నుంచి అయితే యాక్సెస్ ఇచ్చినో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయింది. ఇది వైటీ స్టూడియో యాప్ లో ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయింది. ఎర్నింగ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎంత ఎర్నింగ్స్ అయినాయి లాస్ట్ 28 డేస్ లో అనేది చూపిస్తుంది. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తుంది. రెండు ఒకటే దగ్గర ఒకటే జీమెయిల్ తోని మన 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అని కూడా చూపిస్తుంది. సో, మనకు కావాల్సినప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ కైనా కూడా స్విచ్ అయ్యే విధంగా ఈజీగానైతే చూపిస్తుంది. అదే విధంగా ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే చెప్పాడు కదా, మనం 12 మంత్స్ వరకు కూడా మనము ఏ మంత్ లో ఎంత ఎర్నింగ్ చేసుకున్నాం అనే చెకింగ్ కూడా చేసుకోవచ్చు. సో, దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకోగానే ఇక్కడ మనకి ఆప్షన్ వ్యూ యువర్ పేమెంట్ యాక్షన్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి మొత్తం ఇప్పుడు ఈ నెల నుంచి వెళ్ళి చివరికి 12 నెలల వరకు కూడా అంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, పోయిన 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క మంత్ ఎన్ని పేమెంట్స్ మనకి రిలీజ్ అయినాయి, ఎంత పేమెంట్ రిలీజ్ అయింది అనేది కూడా మొత్తంగా కూడా మనకి క్లారిటీగా అయితే చూపిస్తుంది. సో, ఈ విధంగా మనము యాక్సెస్ అనేది ఇచ్చుకోవడం వల్ల ఒకటే దాంట్లో మనము 2 ఛానల్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ మనం స్విచ్ అవ్వచ్చు, పోస్ట్ కూడా పెట్టచ్చు. చాలా ఈజీగా ఉంటది. సో, మీకు గనక మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, మనం అక్కడ కౌంట్ చేయడం, ఇక్కడ కౌంట్ చేయడం అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది కాబట్టి ఈ విధంగా కనుక మనం మేనేజర్ గా ఇచ్చుకున్నాం అనుకోండి, అంతా కూడా ఒకటే దగ్గర మనకి టోటల్ గా ఎంత ఎర్నింగ్స్ అయింది అనేది కూడా మనకి చాలా ఈజీగా చూపిస్తుంది. సో, ఈ అప్డేట్ కనుక మీకు మంచిగా యూస్ఫుల్ గా ఉంది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి వేరే ఎలాంటి అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.